ఓకే సార్, చివరి ఎలక్షన్స్ గురించి ఒక చిన్న 2 క్వశ్చన్స్ అది మూసేద్దాం. అది ఒక 2 క్వశ్చన్స్. అండ్ ఎందుకు మీరు ఇంత పదే పదే మీకు మనస్పర్ధలు ఉన్న టాపిక్ వస్తుందనుకున్నందుకన్నా ఏమనుకోవద్దు. మీరు ఆలీ గారికి కూడా మీతో ఎందుకు అక్కడ అది కూడా క్లారిఫై చేయండి. మేమిద్దరూనండి, ఆలీ నేను ఎంత క్లోజ్ అంటే చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు కెరీర్ స్టార్టింగ్లో పక్క ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు. మొన్న ఎలక్షన్లో తను నుంచొని అన్నాడు, నుంచున్న తన మనసుకే తెలుసు, నా మనసుకే తెలుసు. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి రంజాన్ వచ్చినా ఏదొచ్చినా సరే నా దగ్గర నుంచి అతనికి మెసేజ్ వెళ్తుంది, అతని బర్త్డేకి మెసేజ్ వెళ్తుంది, ప్రతి దానికి మెసేజ్ వెళ్తుంది. ఫోన్ చేసినా సరే ముక్తసరిగా మాట్లాడతాడు. అంటే నా చేతిలో ఓడిపోయినందుకు బాధ ఉండొచ్చు డెఫినెట్గా, తను ఓడిపోయినందుకు నాకు కూడా బాధ. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ అలాంటిది, ఆలీది నాది రిలేషన్ అలాంటిది. ఆఫ్టర్ ఆల్ ఈ ఎలక్షన్ గురించి అంత పెట్టుకోవాల్సిన అవసరం ఆలీకి కూడా లేదు, అక్కర్లే. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను, నేనైతే ఆలీకి ఫోన్ చేస్తాను, ఆలీ ప్రెసిడెంట్ అయితే. అంటే తనకు కూడా ప్రెసిడెంట్కి కూడా కలిసాం, ఈ టాపిక్ నేను తీసుకురాలేదు, తను తీసుకురాలేదు. కానీ ఆలీ కన్నా కూడా వాళ్ళ బ్రదరు ప్రతి దానికి నాకు ఫోన్ చేస్తాడు, మెసేజ్ పెడతాడు. అన్న కంగ్రాట్స్ అన్న, నేను రంజాన్ అన్నని పెట్టాను అనుకోండి, వెంటనే రెస్పాండ్ అవుతాడు. మరి ఆలీ అన్న దీని గురించి మనసు అంత పెట్టేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు దుర్మార్గులు అనిపిస్తున్నాడు అలీగాడు. ఎందుకంటే ఏరా అని పిలుచుకునే మేమిద్దరం. నేను ప్రతి విషయం తను నా బర్త్డేకి విష్ చేయకపోయినా పర్లేదు, నేను పట్టించుకోను. నా బర్త్డేకి ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఆ షేర్ ఉంటుంది, చిన్న షేర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్లో, ఆ షేర్ కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆలీ షేర్ చేసుకోకపోతే ఒక రోజు బాధపడతా, 2 రోజులు బాధపడతా, 3 రోజులు బాధపడతా. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నామని. వాళ్ళ బ్రదర్ నాకు నచ్చాడు, వాళ్ళ బ్రదర్ ప్రతిదీన్ని. ఆలీ వాళ్ళ బ్రదర్ మాత్రం ఆలీ గారి గురించి చాలా చాలా గొప్పగా చెప్తుంటారు చాలామంది. అంటే ఏంటంటే నేను మన తాగుపోతు రమేష్ ఇంటర్ తను కూడా అసలు చాలా విపరీతంగా నచ్చిన అంత గొప్పగా నేను చెప్తాను కదా. నేను ఆలీ గురించి గొప్ప చెప్తాను, బ్యాడ్ ఏం చెప్పను. మీ ఇద్దరు అంటే అది ఎలక్షన్లో నా చేతిలో ఓడిపోయిన దగ్గర నుంచి నాకు దూరంగా ఉంటాడు అంతే. అవును, మరి అలాంటి కోట ఇక్కడ ఎగ్జాంపుల్ కంపల్సరీ కోట గారిని తీసుకురావాలి. కోట గారు కూడా నా చేతిలో ఓడిపోయాడండి ఎలక్షన్లో. ఓడిపోతే నా మనసులో ఉంది, అయ్యో మెత్తం తండ్రి కొడుకులుగా పోలేని హిట్ సినిమాలు చేసామే, ఎలక్షన్లో ఇప్పుడు తప్పట్లేదు. అయిపోయాక నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి అనగా నేను కోటగారి ఇంటికి వెళ్ళాను. బాబాయ్ నువ్వే ట్రెజర్, నీకు ఏ పదవి కావాలో చెప్పు, నీ మీద నా మాట వింటారు సార్, నాకు ఆ కెపాసిటీ ఉంది, ఆ పదవి మీద నుంచోవద్దు, మీరు వేరే దాంట్లో నుంచోండి అంటే నుంచోరు. దాంట్లో నాకు ఆ గ్రిప్ ఉంది, ఆ పట్టు కూడా ఉంది. బాబాయ్ నీ మీద ఎవరు వేయరు, నువ్వు ఉండు అంటే తనకు మంచి మాట అన్నాడండి కోట. నీ అంత బాగా నేను చేయలేనురా, నువ్వు అందరితో కలిపోతావు, నువ్వే కంటిన్యూ చేయి అన్నాడు. మరి అంత గొప్పతనం నాకు ఆలీలో కనిపించలే మా ఊళ్ళో. అంటే ఆ మాట అంటే బిగుసిపోయి ఇలా ఉన్నాడు. సార్ నీ 100 కోట్లు మేము అడగము, మేము అడిగేది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాతో ఎలా ఉన్నావో నేను అలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండి అని అడుగుతాం. అతను దూరంగా ఉంటే మేము దూరంగా ఉంటాం, ఇంకంతగానే ఉంటుంది. ఇక్కడ బేసిక్గాను ఇద్దరు ఒకేసారి కలిసి వచ్చేవాడిని. ఈ జర్నీ లాంగ్ జర్నీ 32 years. వాడంటే పిచ్చేస్తాం నాకు, వాళ్ళ మదర్ అన్న వాళ్ళ పిల్లలన్నా. నేను ఎప్పుడు వెళ్ళినా పిల్లల్ని అడుగుతాను ఎలా ఉందిరా అని, దాంతో కూడా తెగాడేసేవాడు నేను చిన్నప్పుడు. ఈ ఎలక్షన్ల కోసం దూరం అయిపోవడం అనేది బాధగా ఉంటుంది. నేను ఎక్కడ కనిపించినా నేనే మాట్లాడతా, కాబట్టి నేనే గొప్పండి. నాకు అలాంటి లోపల ఏమి లేవు. కాబట్టి నువ్వు మనసులో పెట్టుకుని నేనేం చేయను, దానికి ఎవరిష్టం వాడిది. ఇక్కడ ఇప్పుడు మా అసోసియేషన్లో కొత్తగా మెంబర్ కావాలంటే అవ్వచ్చండి? ఇప్పుడు ఎలా అవ్వచ్చండి. ఒక 8 సినిమాలు చేసి ఉండాలి, లేకపోతే హీరోగా ఒకసారి సినిమా చేయాలి, హీరోయిన్గా ఒక సినిమా చేయాలి, గుర్తింపు పొందాలి. మామూలు క్యారెక్టర్స్ చేసి ఇస్తారు, 8 సినిమాలు చేస్తే వచ్చేస్తారు. ఎంత సార్ బేసిక్? ₹1,00,000. ఇప్పుడే కదా మేము పెట్టింది కదండి, అదే ఇంతకుముందు నుంచి ఉంది. ఇప్పుడు పెంచుతాం అది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి దాన్ని పెంచండి, కొంచెం స్టిక్ చేసి 25వ సంవత్సరం వస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ జాయిన్ అవ్వాలి అని. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాళ్ళతో ఆర్టిస్టులు ఎవరు యాక్ట్ చేయారండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈసారి. ఓకే, అంటే రోజుకి 50,000 60,000 తీసుకున్న, రోజుకి 5,000 10,000 తీసుకున్నతో ఇబ్బంది ఉండదని మేము కూడా జాయిన్ అవ్వమని చెప్పాం. రోజుకి 60,000 ₹1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అవ్వకపోవటం ఉన్నది అన్యాయం. మరి ఇప్పుడు సపోజ్ మాలో జాయిన్ అవ్వాలని ఉంటుంది ఒక కొత్త వ్యక్తి, సార్ నాలాంటి ఆర్టిస్ట్కి 10 సినిమాలు చేస్తున్నాను అయినా కూడా నాకు రెమ్యునరేషన్ లేదు, బట్ మీ దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి నేను?
మీరు సార్ మీరు ఏమేమి సినిమాలు చేస్తారో లిస్ట్ చేస్తారు మాకు, మాది ఒక కమిటీ ఉంటుంది, ఈ సిమిటింగ్లో పెట్టుకుంటాం. ఓకే, టీఎన్ఆర్ గారికి ఇవ్వచ్చు, ఈయన పాపులరే నాదో లేదు అది మీది కాదని చెప్తున్నా. మామూలుగా ఒక పేరు మీరని కాదు, ఒక ఎవరో ఓకే పలానా ఒక వెంకటేశ్వరరావు, సుబ్బారావు ఎవరు కూడా ఇదిగోండి ఒక 7 సినిమాలు చేశారు, ఇతను గుర్తింపు ఉంది. ఈ మధ్యన రావట్లేదు, రెమ్యులేషన్ లేదు, పెద్దగా ఇవ్వట్లేదు. 10 సినిమాలు చేస్తే 20 సినిమాలు చేసినా రెమ్యులేషన్ అంతగా లేదు. ఇలా జాయిన్ అవుదామని ఉంది అతనికి, ఉంది. ఏం చేయాలని అతను దేనికి అసోసియేషన్, దేనికప్పుడు అతను డబ్బులు లేనప్పుడు డబ్బులు, ఇప్పుడు అతనికి అసోసియేషన్తో పని ఏంటి చెప్పండి. అందరూ ₹1,00,000 అనుకుంటారు కదండి. అతను జాయిన్ అవ్వగానే అతనికి 2 lakhs బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఓకే ఓకే ఒక 15,000 కడితే అతనికి, అతని భార్యకి, పిల్లలకి, మదర్కి, ఫాదర్కి, ఓకే పైగా మూవీ అడ్మినిస్ట్రేషన్లో మెంబరు తను అసోసియేషన్ కేర్ తీసుకుంటుంది. అండ్ మీరు మా అసోసియేషన్లో అసలు ఒక కనీసం టీ కూడా ఇప్పటివరకు ముట్టలేదంట. అలా అవసరం నాకు ఏమొచ్చిందండి. అంటే అంటే ఓకే, నాకు మూవీ అడ్మినిస్ట్రేషన్లో నేను సేవ చేయడానికి ఒక సేవకుని. నేను ఒక్కసారి ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఒకసారి మైగ్రేన్ ఉండేది. మైగ్రేన్ వస్తే గిలగలాడిపోతుంటే మహర్షి గారు గ్రీన్ టీ తెప్పించాడు. నాకు తెలిసి 25 సంవత్సరాలు ఒకసారి గ్రీన్ టీ తాగాను. ఒక వైట్ పేపర్ ముట్టుకోవటం కానీ, అక్కడ ఫోన్ ముట్టుకోవడం కానీ చేయను. నా ఫోన్తోనే చేస్తాను ఆఫీస్ పనులు అయినా సరే. ఏమైనా ఆఫీస్ పనులు ఏమన్నా వేరే వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఆ ఫోన్ డైల్ చేసి తగ్గిస్తారు తప్పితే నేను ఆ ఫోన్ కూడా ముట్టుకోను. నేను ఇంట్లో ఒకసారి కాఫీ తాగితే మళ్ళీ కాఫీ కూడా తాగను. నన్ను ఉట్టు పుణ్యం చేయలేదు అక్కడ ప్రెసిడెంట్. నాలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. నాకు అక్కడ టీ తాగాల్సిన పని ఉంది. నాకు నేను మంచిగా తాగుతాను అంతే. మరి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఫస్టే చెప్పా ప్రెసిడెంట్ అవగానే, అని నీ ఇక్కడ టీ తాగలేదు వాళ్ళు అంటే, నేను తాగనరా, నీ తాగలేదు అనుకో బాయ్, ఇదిగో ఈ 200 ఉంచు. ఆయనకి ఎప్పుడన్నా, మా ప్రెసిడెంట్ గారికి ఎప్పుడన్నా కాఫీ టీ కావాల్సింటే ఇవి అయిపోయినాయి అనుకో, నేను ఉంటే నన్ను అడుగు, లేకపోతే ఆయన అడుగు డబ్బులు. అసోసియేషన్ మాత్రం మా ఇద్దరికి టీలు కాఫీలు తీసుకురా అంతే. ఆయన కూడా మంచిలు తప్పితే టీ కాఫీ ఇప్పుడు తాగదు. టీ కాఫీ కోట్లు కాదండి, మనం అలా ఉంటేనే ఆఫీస్ని కంట్రోల్ చేయగలం. మీకు అర్థమైంది? టీ కాఫీల గురించి కాదు, మనం అలా స్ట్రిక్ట్గా ఉంటేనే అందరూ స్ట్రిక్ట్గా జెన్యూన్గా ఉంటారు. ఆర్టిస్టస్ గురించి టాపిక్ వస్తుంది కాబట్టి, మీరు మొగుడు పెళ్ళాంస్ అనే సినిమాలో యాక్ట్ చేశారు హీరోగా. దానికి రంగనాథ్ గారు డైరెక్టర్. ఆయనతో నాకు తెలిసి డెఫినెట్గా మీకు మంచి అనుబంధం ఉండి ఉంటుంది. ఆయన చివరి క్షణాల మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్తాను సార్. రాత్రి జరిగింది కూడా సార్ చెప్తాను. రాత్రి కాస్మో సినీ క్లబ్ అని ఒకటి పెట్టాం. దానికన్నా ముందు రాత్రి జరిగింది కూడా చెప్తాను. వీరశంకర్ గారు కాస్మో సినీ క్లబ్ అని పెట్టారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. దాంట్లో నిన్న ఈ చిన్న ఫిలిమ్స్ ఏమంటారు వాటిని, షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ అయి పెడతారండి. ఒక షార్ట్ ఫిల్మ్కి నెంబర్ 1 ఫస్ట్ వచ్చింది. సూసైడ్ చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్తో వచ్చింది. ఆ ఎండింగ్లో తెలిసింది ఏంటంటే, అది డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సూసైడ్ చేసి చనిపోయాడండి. స్టేజీ మీద అలా ఉండిపోయాను నేను. ఇదే మా రంగనాథ్ గారు నాకు 2 రోజులకోసారి ఫోన్ చేస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడు హీరో అని పిలుస్తాడు ఆయన. మరి ఆయన ఎంత ఇష్టమో తెలియదు. ఒక ఇంటర్వ్యూలో చెప్తాను, నీ అంబిషన్ ఏంటంటే నేను శివాజీరాజుని హీరో పెట్టి సినిమా తీయాలి. రెండో అంబిషన్ ఏంటంటే రెండో సినిమా కూడా అతనితోనే తీయాలి. నేను షాకు, ఆయన హీరో, ఆయన నా గురించి ఇలా అంటావేంటి అని. ఆయన ఉదయకిరణ్ లాంటి ఒక ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు నాకు పర్సనల్గా చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాతో పర్సనల్గా ఉన్నాడు. శివాజీ నైట్ అక్కడే ఉన్నావు కదా, నువ్వు అలా ఎలా జరిగిందంటే ఏం తెలియదు అన్నయ్య, ఏం జరిగిందో మనకి తెలీదు అన్న. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉదయకిరణ్ సూసైడ్ చేసుకోబోయే ముందు నాకు ఫోన్ చేస్తుంటే, నేను సూసైడ్ చేసుకోవడం తప్పు, చేసుకోవద్దు అని అతను మార్చేవాడిని అన్న వ్యక్తి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. అంటే మరి ఆయన ఏం బాధపడ్డాడు ఆ క్షణంలోనూ. నాకైతే ఆయన చనిపోవడం అనేది, నేను ఒక 4-5 రోజులు మనిషిని కాలేకపోయాను. నేను ఈ విషయంలో కూడా ఒకసారి కొంచెం, నేను ఆయన్ని చనిపోయాకండి, ఆయన ఇల్లు చాలా దూరంగా ఉంటుంది, చాలా మలుపులు మలుపుతారు. ఆ మిస్సెస్ చనిపోయినప్పుడు ఎంత అద్భుతంగా చూసుకున్నాడంటే, మిస్సెస్ని అంతలా ఎవరు చూసుకోలేరు, రంగనాథ్ గారు చూసుకున్నట్టు. అక్కడికి నడుం కింద ఏదో పని చేయదండి, తనకి వీల్చైర్లోనే. మహానుభావుడు ఎంత గొప్పగా చూసుకున్నాడు. ఆ సినిమా ఆయనతో చేయటం, ఆయనతో జర్నీ చేయటం వల్ల నాకు కొన్ని విషయాలు. మిస్సెస్ చనిపోయినప్పుడు అండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళా, సందులు తిరిగి
ఓ చోట ఎక్కడో లోయర్ ట్యాంక్ బండి చెట్టు ఇప్పుడు వెళ్ళమని వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక అరగంటకి చిరంజీవి గారు కూడా వచ్చారు. చిరంజీవి గారికి చాలా ఇష్టం అంటే రంగనాథ్ గారు అంటే, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి సింగపూర్లో ఏదో సినిమా చేసినప్పుడు రూమ్మేట్స్ అంటండి. నాతో ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పేవారు. ఈయన చనిపోయాక నేను ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు కదండి, చాలా కన్ఫ్యూజ్ అక్కడికి వెళ్ళటం. ఆయన్ని తీసుకొచ్చి డెడ్ బాడీని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెడితే ఒక పెద్ద వ్యక్తి అడిగాడండి, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడండి. చాలా పెద్ద వ్యక్తి. ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడు. ఏంట్రా అన్నావు చెప్పు, పగిలిపోద్ది నా కొడక కొట్టానంటే. రేపు నువ్వు పోయినా కూడా ఇక్కడే పెడతారు, గుర్తుపెట్టుకో, నేను ఉంటే. అలా చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏం చెప్పమంటారా? ఈలోపు ఎవడో ఫోన్ చేశాడు, శివాజీరాజాన్ని హీరోగా పెట్టి తీశాడు కదా ఆయన, అందుకని ఇక్కడ తీసుకొచ్చాడని. ఈ ఎదవగా తెలియదండి వీడికి, ఈ లఫ్ట్ గాడికి. ఆయన ఇల్లు చాలా దూరం, ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలంటే చాలా కష్టం, అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. ఈ ఎదవకు తెలియని విషయం కూడా ఏంటంటేనండి, మలయాళ వాడేవాడు చనిపోతే నన్ను పిలిస్తే జనరల్ సెక్రటరీగా నేను వెళ్ళి హాస్పిటల్కి అపోలోకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసి ఆ హీరో మన అక్కడ ట్రెజరర్ ఇప్పుడు నాగార్జున గారితో సినిమా చేసేటువంటి నాగార్జున గారి సినిమా వచ్చింది, దానికి ఎవరైనా డైరెక్టర్ అంటున్నారు? దాని డైరెక్టర్ కదా పాపం, దాని డైరెక్టర్ వంశీ పడిపల్లి గారు హీరో అండి మన కార్తీ వాళ్ళు ఉంటే నేను పిలిస్తే అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాల్సి నేను ఉన్నాను సార్ అంటే, సార్ మా మలయాళ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, కొంతమంది తమిళ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, మీ అసోసియేషన్లో పెట్టుకుంటారంటే బల్లెవరండి, మా బాధ్యత. భారతదేశంలో ఏ నటుడైనా మాకు ఒకటే, మేము సగౌరవంగా ఇక్కడి నుంచి పంపిస్తామని అని చెప్పి నేను తీసుకొచ్చండి ఆవిడ్ని, ఆ మహానటిని తీసుకొచ్చి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి పంపించాను. అంతేండి, నా తెలుగు ఆర్టిస్ట్ని చేయనండి నేను. అది ఆ చెత్త నా కొడుకు తెలియద్దండి ఆ మాట అనే ముందు ఆ ఎదవకి. నాకన్నా గొప్ప నటుడు, నా కాలు గూటికి కూడా సరిపోడు ఎదవ. వాళ్ళు మనుషులు కాదండి వీళ్ళు కొంతమంది. అసలు ఎదురుగుండా డెడ్ బాడీని పట్టుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా ఉంటాడండి. నేను కొట్టేస్తాను సార్, నేను సాగలేను అసలు, వెనక ముందు చూడను అసలు. నేను చాలా షార్ట్ టెంపర్, ఎద్దుగా ఆగాను ఆ రోజు. నాకన్నా పెద్ద పోస్ట్లో ఉన్నాడు అని ఆగాను అంతే. మెట్లు మించి కొట్టుకుని తీసుకొచ్చాను కిందకి. మీ క్యారెక్టర్ అన్నది మీ కెరీర్లో ఎప్పుడు ఇబ్బంది? నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు సార్. నేను గర్వంగా చెప్పుకుంటాను, నా వెనకాల చాలామంది మనుషులు ఉన్నారు. నేను చచ్చిపోవాలంటే చచ్చిపోవడం 10 మంది రెడీగా ఉంటారు. ఎంతమందికి ఉన్నారు చెప్పండి? నేను సంపాదించుకుంది అన్నీ చెప్పాను, నా ఫ్రెండ్స్ అని. తార్నాక్ మీరు అన్నారు, తార్నాక్ నుంచి అని అక్కడ మనుషులు ఉన్నారు, నాకు ఉప్పుగూడలో మనుషులు ఉన్నారు. నన్ను అంటే అంత ప్రేమిస్తాను. నా బర్త్డే అంటే రక్తదానాలు చేస్తాను. నేను చిన్న ఆర్టిస్ట్, నేను ఇంత ఆర్టిస్ట్ ఇంత. నా బర్త్డే అంతే రక్తదానాలు చేస్తారు, బహుళం చేస్తారు నా బర్త్డేలకి. నా బర్త్డే ఎప్పుడు నేను జరుపుకోలేదు, ఒకసారి జరుపుకున్నాను నా బర్త్డే. నా బర్త్డే ఎప్పుడు జరుపుకోను. ఎప్పుడు నా బర్త్డే అనుకోండి, ఫెమ్మన్ క్యాబ్ అని ఉంది, మెంటల్లీ హ్యాండిక్యాప్, నేను నా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాను. లేదా బచ్చుతారం హాస్పిటల్కి నా కారు వేసుకెళ్ళి దాంట్లో ఫుడ్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తా. ఇంకోసారి బచ్చుతారం హాస్పిటల్ లోపల ఇస్తా. ఇంకోసారి నన్ను బతికించిన యశోద హాస్పిటల్, నాకు సేవ చేసిన మన ఇది కేర్ హాస్పిటల్, ఒక 100 మందిని తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ ఇస్తా నా ఫ్రెండ్స్ని. లేదా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఇస్తా. అంతేగాని నేను బర్త్డే కేకులు వచ్చేసి 10 మందిని పిలిచేసి మందు తాగేసి నాకు అన్నీ చేస్తా, కానీ నా బర్త్డే చేయను. ఆర్భాటాలైన సినిమా ఫంక్షన్ కూడా నేను పెద్ద అటెండ్ అవును సార్. ఒక చిన్న నా మెంబర్ కాకపోయినా ఆడు జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఆడు కుంట్లో బాగాలేదంటే వెళ్ళిపోవచ్చు, చూసి వస్తాను. ఎందుకంటే చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఆడికి, దాని నుంచి బయటపడతాను, నమ్ముతాను నేను. నాకు ఇంటర్వ్యూలోనే స్లిప్ అయిపోతాను ఒకసారి. నాకు పూరి జగన్నాథ్ ఈ మధ్యన చెప్పాడు ఒకటి, చాలా గొప్పది. అది అనుభవంతో చెప్పింది పూరి జగన్నాథ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా చెబుదాం అనుకుంటాం. ఒక అరగంట పోయాక ఒకలా ఉంటుంది, గంట పోయాకలా ఉంటుంది, గంట పోయాక కాంట్రవర్సీలోకి వెళ్తామని.
నాకు ఇందాక నుంచి పూరి జగన్నాథ్ లోపల 1.5 hour అయింది, ఏం తప్పు మాట్లాడలేదు, కానీ పూరి జగన్నాథ్ దొలుస్తున్నాడు లోపల ఇందాక నుంచి. ఈ మధ్యన ఇద్దరం కలిస్తే ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అరగంట జాగ్రత్తగానే ఉంటుంది, దాని తర్వాత అయిపోయింది కదా, ఏదో చెప్తే ఏదో చేద్దాం అన్నట్టు ఇంత గుర్తొచ్చాడు పూరి. నెక్స్ట్ ఆయన ఉంది, చూద్దాం ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఓకే.